హాయ్ ఫ్రెండ్స్, స్పార్టకస్ సీజన్ 1 10వ ఎపిసోడ్ పార్టీ ఫేవర్స్లో భాగంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఎరేనాలో వోల్కనేలియా పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈసారి స్పార్టకస్ వారో కలిసి లూడస్ తరపున ఎరేనాకి వెళ్తారు. అరేలియా విషయం పక్కన పెట్టి పోటీలో గెలవడంపై దృష్టి పెట్టాలని చెబుతాడు స్పార్టకస్. ఆ పోటీలో శత్రువులపై ఇద్దరూ కలిసి వీరోచితంగా పోరాడుతారు. శత్రు గ్లాడియేటర్లను మట్టుబెట్టి ఆ రోజు పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. అవి ఒక్కసారి చూస్తే గ్లాడియేటర్స్ గేమ్స్ని మన జీవితంలో మర్చిపోలేం. ఒక్కో ఎరేనా పోటీ ఒక్కో విధంగా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అయితే అక్కడే ఉన్న మ్యాజిస్ట్రేట్ కలేవియస్, న్యూమేరియస్ పోటీలని ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. న్యూమేరియస్ ఆసక్తిని గమనించిన బ్యాట్రియాటిస్ అతని తండ్రికి ఒక ఆఫర్ చేస్తాడు. మీరు న్యూమేరియస్ని తీసుకొని లూడస్కి రావాలి. అక్కడ గ్లాడియేటర్స్ని చాలా దగ్గరగా చూడొచ్చు. ముఖ్యంగా న్యూమేరియస్ స్పార్టకస్ని కలుసుకొని అతని వద్ద యుద్ధ నైపుణ్యాలు కూడా నేర్చుకోవచ్చు అని అంటాడు. దీంతో సంతోషించిన మ్యాజిస్ట్రేట్ మేము తప్పకుండా వస్తాము అంటాడు. అక్కడే ఉన్న మ్యాజిస్ట్రేట్ భార్య ఇలితియా రాకపోవడానికి కారణమేంటి అని లుక్రీషియాని అడుగుతోంది. అయితే ఆమె ఆరోగ్యం బాగాలేదని చెబుతోంది. తరువాత ఎరేనా నుండి అందరూ లూడస్కి వస్తారు. గెలిచిన వారిని ఇతర గ్లాడియేటర్స్ అప్రిషియేట్ చేస్తారు, ఒక్క క్రిక్సస్ తప్ప. తాను మాత్రమే ఛాంపియన్గా ఉండాలనే అతని కోరిక థియాకలిస్ దెబ్బకి కోల్పోవాల్సి రావడంతో ఆ బాధ భరించలేకుండా ఉంటాడు క్రిక్సస్. విశ్రాంతి గదిలో వారో సేద తీరుతుండగా అరేలియా అక్కడికి వస్తోంది. దీంతో వారో సంతోషం రెట్టింపవుతుంది. ఇద్దరూ కలుసుకోవడం చూసి స్పార్టకస్ కూడా ఎంతో సంతోషిస్తాడు. నిజానికి మీరాకి తన గదిలో స్పార్టకస్ అప్పజెప్పిన పని అరేలియాని వెతికి తీసుకురావటమే. దీనంతటికీ డబ్బుని స్పార్టకస్ అరేంజ్ చేస్తాడు. ఇలాంటి మంచితనం కలిగిన గ్లాడియేటర్స్ అక్కడ మరెవ్వరూ కనిపించరు. అందుకే స్పార్టకస్ అందరి మనసులను చూరగొంటాడు. ఈ స్వభావమే అతన్ని ముందు ముందు గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దుతుంది. ఇదే స్వభావం అతనికి ఎన్నో కష్టాలను మిగులుస్తుంది. ఇలితియా తన గదిలో బాధపడుతూ కూర్చుని ఉంటుంది. అక్కడికి వచ్చిన లుక్రీషియా ఆమెను బయటకు వచ్చి అందరితో కలిసిపోవాలి అని సూచిస్తుంది. ఈరోజు మ్యాజిస్ట్రేట్ అతని కుమారుడు న్యూమేరియస్ లూడస్కి రాబోతున్నారు. నువ్వు వారి ముందు సంతోషంగా కనిపించాలి, లేదంటే నీపై అనుమానాలు పెరిగే అవకాశాలున్నాయి అంటుంది. తన భార్య తనను కలిసేందుకు సహకరించిన స్పార్టకస్కి థ్యాంక్స్ చెప్తాడు వారో. అయితే మధ్యలో క్రిక్సస్ మాట్లాడుతూ నువ్వు చనిపోయినప్పుడు నీకోసం ఏడ్చేవారు ఒకరు దొరికారన్నమాట అని వెటకారంగా మాట్లాడతాడు. అందుకు బదిలిస్తూ నేను గ్లాడియేటర్ల ఎరేనాలో సగర్వంగా మరణిస్తాను, నాకది సంతోషమే అంటాడు వారో. క్రిక్సస్ మరియు స్పార్టకస్ని అప్పుడే అక్కడికి వచ్చిన గార్డ్ బ్యాట్రియాటిస్ మీ ఇద్దరిని ప్రెమ్సెస్కి రమ్మని ఆర్డర్ చేశాడు అని చెప్తాడు. ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. మ్యాజిస్ట్రేట్ వస్తున్న విషయం వారికి చెబుతాడు బ్యాట్రియాటిస్. న్యూమేరియస్ కోసం మీరు ఇరువురు యుద్ధం చేయాలి, రక్తం చిందించాలి, కానీ అక్కడున్న వారిని ఆనందపరచడానికి మాత్రమే. ఇద్దరిలో ఎవరూ కూడా ఆ షోలో ప్రాణాలు పోయేలా కత్తితో దాడి చేసుకోకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తాడు. అందుకు సరే అంటారు వారిద్దరు. క్రిక్సస్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అతని సంగతేంటి, పూర్తిగా కోలుకున్నాడా, తిరిగి ఛాంపియన్ కాగలడా అని స్పార్టకస్ని అడుగుతాడు బ్యాట్రియాటిస్. అతనికి ఉన్న పొగరుతో తనకు తాను పూర్తి స్థాయి ఫిట్గా ఉన్నాననుకుంటున్నాడు, కానీ అతనికి శక్తి లోపించింది అంటాడు స్పార్టకస్. కానీ అతను థియాకలిస్ చేతిలో దెబ్బతినే నాటి వరకు క్యాపువాకే ఛాంపియన్గా ఉన్నాడు. కాబట్టి అతన్ని నువ్వు అతిగా రెచ్చగొట్టద్దు, అతను రికవర్ అయ్యే వరకు వేచి చూద్దాం అని చెప్తాడు బ్యాట్రియాటిస్. వెంటనే అక్కడ ఉన్న విగ్రహాల నడుమ కొత్తగా తయారు చేయించిన స్పార్టకస్ విగ్రహం చూపించి ఇలా అంటాడు బ్యాట్రియాటిస్. ఇక్కడ ఉన్న ఇతర విగ్రహాలు మా తండ్రి గారి కాలంలో ఛాంపియన్స్గా పేరు తెచ్చుకున్న వారి విగ్రహాలు. నా సమయం వచ్చాక నా ఛాంపియన్స్ విగ్రహాలను ఇక్కడ చూడాలనుకున్నా. ఇప్పుడు నీ ద్వారా వాటన్నింటి గుర్తులు చెరిపేసే రీతిలో నువ్వు సరికొత్త ఛాంపియన్గా ఎదిగావు. అందుకే నీ విగ్రహం తయారు చేయించా. దీంతో లూడస్కి కొత్త శోభ వచ్చింది. ఎలా ఉంది నీ విగ్రహం అంటూ స్పార్టకస్ని అడుగుతాడు బ్యాట్రియాటిస్. అది చూసి ఎంతో సంతోషిస్తాడు స్పార్టకస్. మరోవైపు నేవియా తన పనిలో మునిగి అటు ఇటు తిరుగుతుండగా అక్కడే ఉన్న గార్డ్ ఆమెను అడ్డగిస్తాడు. గది తాళాలు ఏమయ్యాయో నాకు తెలుసు అని చెప్పి ఆమెను బలవంతం చేయబోతాడు. దాంతో నేవియా అతని వారిస్తోంది. ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తావని ఇప్పటికే నీపై లూడస్లో దురభిప్రాయం ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ సంగతి డోమినోస్తో చెబుతా అంటుంది. మర్యాదగా వెళ్ళిపో అని చెప్తోంది. దాంతో అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాజిస్ట్రేట్ విందు కోసం ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఏదీ తక్కువ కాకుండా చూసుకోవాలి అంటూ ఆశాతో చెస్ ఆట ఆడుతూ చర్చిస్తాడు బ్యాట్రియాటిస్. అప్పుడే స్పార్టకస్ని పిలిపిస్తాడు బ్యాట్రియాటిస్. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన స్పార్టకస్ ఆశా తన ఆటలో భాగంగా వేస్తున్న ఒక ఎత్తుని తప్పుపడతాడు. ఓహ్, నీకు ఈ ఆట తెలుసా అంటాడు బ్యాట్రియాటిస్. అవును, అప్పుడప్పుడు ఆడుతుంటాను అంటాడు. అయితే నీ నాలెడ్జ్ ఏంటో మాకు చూపించు అంటాడు ఆశ. దీంతో సరే అన్న స్పార్టకస్ ఒక ఎత్తు వేస్తాడు. బ్యాట్రియాటిస్కి అది చాలా సిల్లీ స్టెప్గా అనిపిస్తోంది. స్పార్టకస్ ఎరేనాలో తప్ప ఇలాంటి ఆటల్లో ప్రావీణ్యం లేనట్టుంది అని సెటైర్ వేస్తాడు బ్యాట్రియాటిస్.
అయితే యుద్ధంలో ఓడిపోవచ్చు, కానీ చివరగా విక్టరీ ఎవరిని వర్తిస్తోందనేదే ముఖ్యం అని అంటూ తన కింగ్కి చెక్మేట్ పెట్టి ఆటలో బ్యాట్రియాటిస్ను ఓడిస్తాడు స్పార్టకస్. దీంతో స్పార్టకస్ని మెచ్చుకొని నీ తెలివితేటలు అమోఘం అంటాడు. ఆశాని వైన్ తీసుకురావాలని అక్కడి నుంచి పంపించేస్తాడు బ్యాట్రియాటిస్. స్పార్టకస్ని మరొక గేమ్ ఆడాలని సూచిస్తాడు. ఇద్దరూ ఆటలాడుతుండగా లుక్రీషియా అక్కడికి వస్తోంది. బ్యాట్రియాటిస్ విషయం ఏంటి అని అడుగుతాడు. నా భర్త నా వద్ద లేడు అంటుంది. నేను స్పార్టకస్ వద్ద ఆట నేర్చుకుంటున్నాను అంటాడు బ్యాట్రియాటిస్. డ్రింక్ కూడా షేర్ చేసుకుంటున్నావు కదా అని సెటర్ వేస్తోంది. దీంతో స్పార్టకస్ని వెళ్ళవలసిందిగా సూచిస్తాడు బ్యాట్రియాటిస్. అతను వెళ్ళగానే భర్తపై కోప్పడుతుంది లుక్రీషియా. ఎందుకు ఇలా ఒక స్లేవ్తో కూర్చుని డ్రింక్ చేస్తున్నావు? నీ స్టేటస్ మర్చిపోయావా అంటుంది. అయితే అతను అందరిలా కాదు, మనకు ఎన్నో ఫేవర్స్ చేస్తున్నాడు. ఈరోజు మ్యాజిస్ట్రేట్ ఇక్కడికి వస్తున్నాడంటే అందుకు స్పార్టకస్ కారణం కాదా అంటాడు. అవునా, మరి క్రిక్సస్తో ఎందుకు ఎప్పుడు కలిసి డ్రింక్ చేయలేదు మరి అని తన కుళ్ళును బయటపెడుతోంది లుక్రీషియా. పైగా ఇదంతా నీ చేతిలో ఉంది. స్పార్టకస్ కాకపోతే మరొకరు ఛాంపియన్గా అవతరిస్తారు. కానీ నువ్వు నీ స్థాయిని తగ్గించుకొని ఇలా చేయడం నాకు నచ్చలేదు అంటూ వెళ్ళిపోతోంది లుక్రీషియా. అక్కడి నుంచి వెళ్ళిపోతున్న స్పార్టకస్ మీరాపై గార్డ్ బలవంతం చేయడం గమనిస్తాడు. స్పార్టకస్ హెల్ప్ చేయని ఆమె అరుస్తోంది. ఆమె ఏం తప్పు చేసిందని అడుగుతాడు స్పార్టకస్. నీకు అనవసరం అంటాడు గార్డ్. అతన్ని కొడుతుండగా బ్యాట్రియాటిస్ వచ్చి ఏం జరిగింది అని ఆరాధిస్తాడు. ఆమె ఏం చేసిందని ఆమె నువ్వు అటాక్ చేశావు అని గార్డ్ని అడుగుతాడు బ్యాట్రియాటిస్. దొంగతనం చేసింది అంటాడు, కానీ అదేంటో చెప్పకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ఆమెపై చేయి వేశాడని గ్రహించి అతన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. వెంటనే స్పార్టకస్పై తీవ్రంగా కోప్పడతాడు బ్యాట్రియాటిస్. ఇప్పుడే నీ గురించి నా భార్య దగ్గర గొప్పగా చెప్పాను. ఇంతలోనే నా గాడిపై చేయి చేసుకుని నన్ను ఫూల్ని చేశావు. ఇంకోసారి ఇలా నా గాడ్స్పై చేయేస్తే నువ్వు ఊహించని ఫలితం అనుభవిస్తావు అని బెదిరిస్తాడు. దీంతో సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్పార్టకస్. వైన్ తీసుకురావడానికి వెళ్ళిన ఆశ క్రిక్సస్ మరియు నేవియా కలిసి ఉండడం గమనిస్తాడు. దీన్ని అవకాశంగా తీసుకుని క్రిక్సస్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఆశ. ప్రాక్టీస్లో భాగంగా వారు ఆశ్చర్యపోతూ, నువ్వు గాడిపై దాడి చేసి ఇంకా బ్రతికే ఉన్నావా అని స్పార్టకస్ని అడుగుతాడు. అవును, ఛాంపియన్గా నాకు అవకాశం ఉంది అని నవ్వుతూ చెప్తాడు స్పార్టకస్. కలేవియస్ లూడస్కి వస్తాడు. న్యూమేరియస్ ఆగలేక గ్లాడియేటస్ ఎక్కడా అని అడుగుతాడు. అది చూసిన అతడి తల్లి ఎంతో సంతోషిస్తుంది. ఇలిథియాని చూసి ఏమైపోయావు, ఎరేనాలో కనిపించలేదు అని అంటుంది. అయితే నాకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే లూడస్లో ఉన్నాను అని బదిలిస్తోంది. శిక్షణా ప్రాంగణంలో గ్లాడియేటర్స్ని చూస్తూ న్యూమేరియస్ మురిసిపోతూ ఉంటాడు. స్పార్టకస్ అక్కడ పరిస్థితులను వివరిస్తూ ఉంటాడు. అప్పుడే క్రిక్సస్, మ్యాజిస్ట్రేట్స్ అండ్ లూడస్కి వస్తే మనం ఇలాగైనా వెల్కమ్ చెప్పేది, నాతో ఎవరైనా పోటీకి రండి, మన ఫైట్ చూసి న్యూమేరియస్ సంతోషిస్తాడు అని అంటాడు. దీంతో డ్యూరో నేనున్నాను కదా అంటూ క్రిక్సస్ పైకి దూకుతాడు. అతన్ని ఎన్నిసార్లు కొట్టి కింద పడేసినా మళ్లీ లేచి దాడి చేస్తూ ఉంటాడు. దీంతో క్రిక్సస్ అతన్ని లేవకుండా గట్టి దెబ్బతీస్తాడు. అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ డ్యూరోకి అభినందనలు తెలుపుతారు. అది చూసిన న్యూమేరియస్ అతను ఓడిపోయాడు కదా, అయినా అందరూ అతన్ని ఎందుకు విజేతలా చూస్తున్నారో అని అడుగుతాడు. అతని కరేజ్ని గౌరవిస్తూ అందరూ అలా అతనికి సపోర్ట్ చేస్తున్నారు అంటాడు స్పార్టకస్. అక్కడే న్యూమేరియస్కి ఫైట్ ఎలా చేయాలో నేర్పిస్తాడు స్పార్టకస్. దీంతో ఆనందపడుతూ తండ్రి దగ్గరికి వస్తాడు. అప్పటికే బ్యాట్రియాటిస్తో చెస్ గేమ్ ఆడుతూ అతని నైపుణ్యాన్ని పొగుడుతాడు కలేవియస్. యుద్ధంలో ఈ ఎత్తులను వేస్తారు, రాజకీయాల్లో కూడా వేస్తారు అని అంటాడు. దీంతో ఇదే మంచి సమయం అనుకున్న బ్యాట్రియాటిస్ రాజకీయంలో తనకు ఆసక్తి ఉన్నట్లుగా కలేవియస్తో చెబుతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన న్యూమేరియస్ వారి మాటకు అడ్డుపడుతూ స్పార్టకస్ తనకు యుద్ధ కళలు నేర్పుతున్న విషయం చెప్పి ఆనందిస్తాడు. అక్కడే ఉన్న అతడి తల్లి అతన్ని చూసి సంతోషిస్తూ అతడిలో ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం ఉంది అంటుంది. అయితే ఈ రోజుతో న్యూమేరియస్లో సరికొత్త మార్పులు వస్తాయి అని తన వక్రబుద్ధిని కనబడకుండా దాచుకుంటూ అంటుంది ఇలిథియా. న్యూమేరియస్ సేద తీరుతూ ఉండగా అతని గదికి వెళ్తుంది ఇలిథియా. అతన్ని రెచ్చగొడుతూ మాటలు కలిపి పార్టీలో ఏం చేయాలో అతనికి చెబుతుంది. సాయంత్రం పార్టీ మొదలవుతోంది. అందరూ సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉండగా ఇలిథియా స్పార్టకస్ని చూస్తుంది. ఆమెకు నీపైన కోపం తగ్గలేదనుకుంటా అంటాడు వారో. సలోనియస్ కూడా అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన బ్యాట్రియాటిస్ లోపల కోపంతో రగిలిపోతాడు. అయితే అనుకున్నట్లుగానే బ్యాట్రియాటిస్ గ్లాడియేటర్స్ని పోటీకి సిద్ధపడాల్సిందిగా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తాడు. అయితే న్యూమేరియస్ క్రిక్సస్కి బదులుగా వారో ఉండాలని సూచిస్తాడు. కాదనలేక వారోని స్పార్టకస్తో పోటీ పడాలని ఆదేశిస్తాడు బ్యాట్రియాటిస్. కలేవియస్ సంతోషమే ఇప్పుడు మనకు కావాల్సింది అని లుక్రీషియాతో చెబుతాడు బ్యాట్రియాటిస్. అయితే సరదాగా సాగాల్సిన ఆ పోటీ ఇక చివరి దశకు వచ్చింది అనుకునే సమయంలో న్యూమేరియస్ పోటీ ముగియలేదని అంటాడు. దీంతో ఆలోచనలో పడ్డ బ్యాట్రియాటిస్, మనం ఇది ఒక షో మాత్రమే అనుకున్నాం, మరేంటి ఇప్పుడిలా అని కలేవియస్ వైపు చూస్తూ అంటాడు బ్యాట్రియాటిస్. దీంతో కలేవియస్, న్యూమేరియస్ తన నిర్ణయాన్ని తీసుకున్నాడు, వారోకి ఎంత డబ్బు కావాలో చెప్పు, వెంటనే ఇచ్చేస్తాను అని అంటాడు. అందుకు బ్యాట్రియాటిస్ వారోని చంపేయాల్సిందిగా స్పార్టకస్కు సూచిస్తాడు.
తన స్నేహితుని చంపడం ఇష్టం లేని కారణంగా అతను ఎంతకీ చంపకపోతూ ఉండడంతో వారిద్దరినీ చంపేయాలని అక్కడే ఉన్న గార్డ్స్కి ఆదేశిస్తాడు బ్యాట్రియాటిస్. దీంతో పరిస్థితి అర్థమైన వారో తనపైన ఉన్న కత్తిని తానే తన శరీరంలోకి గుచ్చుకొని అరేలియాను జాగ్రత్తగా చూసుకోవాలని తన ఆఖరి కోరికగా చెబుతాడు. కాసేపటికి అతను చనిపోతాడు. అంతకు ముందు రాత్రి ఇలిథియా న్యూమేరియస్తో కలిసి చేసిన కుట్రకు వారో ఆ విధంగా బలయ్యాడు. స్పార్టకస్పై ఈ విధంగా పగ తీర్చుకున్న ఇలిథియా వికృతానందం పొందుతోంది. అయితే విందు ముగించుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు సెనేట్లో అడుగు పెట్టాలనుకుంటున్న తన కోరికను మ్యాజిస్ట్రేట్ ముందు వెల్లడిస్తాడు బ్యాట్రియాటిస్. అయితే అది నీలాంటి వాళ్ళు అడుగుపెట్టడానికి ఇంకా సమయం పడుతోంది, నీకు లనిస్తాగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి అతని ఆశలపై నీళ్లు చల్లి సలోనియస్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో నిరాశ చెందిన బ్యాట్రియాటిస్ అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటాడు. కంగారు పడిన లుక్రీషియా అలా చేయడం పెద్ద ఘోరంగా ప్రమాదకరమైనదిగా అభివర్ణిస్తోంది. అయితే అవన్నీ నేను చూసుకుంటాను, అతడు ఒక మనిషే కదా అని చెప్పి ఆమె నొప్పిస్తాడు. వారోని తన చేతులతో చంపడం తట్టుకోలేక స్పార్టకస్ తన గదిలో ఏడుస్తూ ఉంటాడు. చేతులను గోడకేసి గుద్దుకుంటూ తనపై తనకున్న కోపాన్ని తీర్చుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మీరా అతన్ని చూసి బాధపడుతూ సముదాయిస్తుంది. దీంతో 10వ ఎపిసోడ్ పూర్తవుతోంది. తర్వాతి ఎపిసోడ్లో మ్యాజిస్ట్రేట్పై సలోనియస్పై బ్యాట్రియాటిస్ ఎలా పగ తీర్చుకుంటాడో అనే ఆసక్తికర విషయాలు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.